సనాతన ధర్మం ఎంత గొప్పదో, సనాతన ధర్మమునందు నమ్ముకున్న స్వామి ఎంత గొప్పవాడో, ఒక్క పూనిక మనిషిని ఎంత దూరం తీసుకెళ్ళగలదో ఆవిష్కరించేటటువంటి ఈ రెండు సంఘటనలు నేను ఎంత తాపత్రయంగా ఉందంటే నాకు సంతోషం. ఇది నేను ముందు చెప్పేయకపోతే నాకు కడుపు కాస్త ప్రశాంతపడేటట్టు లేదు. అందుకని ముందు మీతో ఈ శుభవార్తలు పంచేసుకుంటే ఏదో ఒక మంచి మాట కుటుంబ సభ్యులందరితో పంచుకున్నటువంటి వాడు ఎంత సంతోషిస్తాడో అలా మీతో పంచుకోవడం నా ఉద్దేశ్యం తప్ప ఎవరినో ఒకరిని భుజాల మీదకి ఎత్తుకోవాలని కానీ లేకపోతే ఒక్కరిని పొగడాలని కానీ అలాంటి సంకుచితమైన ధోరణితో చెప్పినటువంటి విషయం కాదు. నా దృష్టి ఎప్పుడూ సనాతన ధర్మము యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించడం మీద ఉంటుంది. ఆ కోణంలో దయచేసి మీరు అర్థం చేసుకోండి. అలా ఈ శుభవార్త మీతో పంచుకుని సంతోషించాలని మీకు ఈ రెండు వార్తలు విజ్ఞాపన చేశాను. ఇప్పుడు మనం శివాష్టోత్తరం చదువుకుందాం. హరి ఓం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః సిపి విష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సలః భవః సర్వస్త్రిలోకేశ శితికంఠః శివాప్రియః ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూధనః గంగాధరో లలాటాక్ష కాలకాల కృపానిధిః. సత్యవాణి గారు చదువుతున్నారా? భీమ పరసుహస్తశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామప్రియః సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రః సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఘః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేనజనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుర్రహిర్భూద్న్యో దిగంబరః అష్టమూర్తిరనీకాత్మా సాత్వికः శుద్ధ విగ్రహः శాశ్వత ఖండపరశుః అజపాశ విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాత్తర హరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తారక పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం
శ్రీ శివాష్టోత్తర స్తోత్రం సమాప్తం. హరి ఓం. ఈనాడు మీకు అరుణాచలం గురించి నేను కొన్ని మాటలు విజ్ఞాపన చేస్తాను అని చెప్పి ఉన్నాను. మనకి అష్టమూర్తి తత్వము అని శివతత్వంలో ఒక మాట చెప్తారు. ఘోరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అని శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో అంతటా ఉన్నటువంటి పరమేశ్వర చైతన్యాన్ని గుర్తించలేనప్పుడు సాకారోపాసన శివుని దేనియందు చూడవచ్చు అన్న దాని గురించి చెప్పారు. అందులోనే ఈ అష్టమూర్తి తత్వాన్ని చెప్తారు. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ 8 అష్టమూర్తులు. ఈ 8 కూడా ఈశ్వరుడే. కాబట్టి నీ కంటితో చూసి ఉపాసన చెయ్యడానికి యోగ్యమైనటువంటి పరమశివ స్వరూపములు. ఇందులో మీకు కంచిలో ఉండేటటువంటి పృథివీలింగం మీకు తెలుసు. ఆ పృథివీలింగం కాంచీపురంలో ఉంది. కాంచీపురంలో ఒక గొప్ప విచిత్రం ఉందండి. కంచిలో 1000 పైచిలకు శివాలయాలు ఉన్నాయి. కానీ కంచి నగరం ఎక్కడ వరకు ఉందో ఆ పరిధిలో ఎక్కడ అమ్మవారు ఉండదు శివాలయంలో. అన్ని శివాలయాలకి కలిపి ఒక్కటే శక్తి కేంద్రం కామాక్షి అమ్మవారి దేవాలయం. ఆఖరికి మసీదులకు సంబంధించినటువంటి ఊరేగింపులు కూడా కంచిలో చిత్రం ఏమిటంటే అమ్మవారి గుడికే ప్రదక్షిణం చేస్తాయి. అన్ని దేవాలయాలకు సంబంధించిన ప్రదక్షిణలు అమ్మవారి గుడిని ప్రదక్షిణంగా పెడతాయి. అంత పవిత్రమైనటువంటి క్షేత్రం కంచి. అసలు ఆ మాటకొస్తే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కంచి. ఎందుకంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. అందులో దక్షిణ భారతదేశంలో ఉన్నది కంచి ఒక్కటే. అక్కడ ఉన్నది పృథివీలింగం. అందుకే మల్లె నూనెతో అభిషేకం, అక్కడ నీటితో చెయ్యరు. రెండవది జంబుకేశ్వరంలో జలలింగం. ఆ శివలింగం దగ్గర జంబుకేశ్వరంలో ఎప్పుడూ నీళ్లు ఊరుతుంటాయి, కానీ ఆ నీటిని ఎవరి మీద ప్రోక్షించడం కానీ అది చెయ్యరు. కాబట్టి నీరు శివుడే అని చెప్పడానికి జలలింగమై ఉన్నాడు. మూడవది చిదంబరంలో ఆకాశలింగం. నేను తరచూ దీని గురించి మీకు చెప్తుంటాను. చిదంబరంలో ఉండేటటువంటి స్వామిని సాకారుడిగా చూడాలంటే కనకసభ అంటారు దాన్ని. అక్కడ నటరాజస్వామిగా చూడాలి.